వైస్ కెప్టెన్గా ఉన్న శ్రీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో క్యాప్టెన్సీ చేస్తున్నాడు. సో మరో బ్రేక్ శ్రీకాంత్ టీంకి, జూనియర్ ఎన్టీఆర్ టీంకి. క్లియర్ రన్అట్, థర్డ్ ఎంపైర్ అవసరం లేకుండానే క్లియర్ రన్అట్ నమోదైంది. నిఖిల్ 2 ఓవర్ల 3 బంతుల పాటు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లోనే ఉండి ఎటువంటి స్ట్రైక్ చేయకుండానే వికెట్ని సమర్పించుకోవాల్సి వచ్చింది. అల్లరి నరేష్ న్యూ బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉన్నాడు. రఘు తన మొదటి ఓవర్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఒక షార్ట్ పిచ్ బంతి, ఈసారి దాన్ని చక్కగా డీప్ మిడ్ వికెట్ వైపు తరలించే ప్రయత్నం, అయితే బౌండరీ అల్లరి నరేష్ సాధించాడు. బ్యాట్స్మెన్ ప్రతి బంతిని సిక్సర్కి, బౌండరీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇది 6 సైడ్ మ్యాచ్ కాబట్టి 6 ఓవర్లు మాత్రమే ఒక ఇన్నింగ్స్కి ఉంటాయి. రఘు తన తర్వాతి బంతిని కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి గుడ్ లెంత్ బాల్, అయితే ఎంపైర్ నుంచి ఎటువంటి సంజ్ఞ లేదు. అల్లరి నరేష్ ఇప్పటికే 2 బంతులు ఫేస్ చేశాడు, ఒక బౌండరీ చేశాడు, ఒక బాల్ బీటన్ అయింది.